హైదరాబాద్ జీడిమిట్లలో ఫ్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీలో మంటలు అదుపులోకి వచ్చాయి. 150 మంది ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాలీప్రొఫైలిన్ రైస్ బ్యాగ్స్ కి వాడే ప్లాస్టిక్ ఉండడం వల్లే ఈ మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయని ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెబుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చెలరేగినటువంటి మంటల్ని రాత్రంతా అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు అటు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీలో పెంట్ హౌస్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏదైతే లోవర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి ఫైర్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సమాచారం అందంగానే మేము సిబ్బందితో ఇక్కడికి వచ్చి ఫైర్ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేశాము. దాదాపు సిటీలోంచి చాలా చోట్ల నుంచి బండ్లు టర్న్అవుట్ చేయడం జరిగింది. 10 బండ్లను టర్న్అవుట్ చేశాము. ఒక 40-50 మంది సిబ్బంది కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. మనకు ఒక 30 నుంచి 40 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. నిన్న నుంచి రాత్రి అంతా కంట్రోల్ చేశాము. చుట్టుపక్కల చాలా హజార్డస్ ప్రిమిసెస్ ఉన్నాయి. ఆ హజార్డస్ ప్రిమిసెస్కు ఫైర్ స్ప్రెడ్ కాకుండా నివారించగలిగాము. ప్రస్తుతానికైతే ఫైర్ కంట్రోల్లో ఉంది. ఇంతసేపు ఫైర్లో బిల్డింగ్ ఉండడం వల్ల ఆ బిల్డింగ్ దాదాపుగా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సగం వరకు కొలాప్స్ అయింది. ఆ డెబ్రిస్ ఏదైతుందో ఆ డెబ్రిస్ కింద అంతా ఈ వీళ్ళు ఏదైతే రా మెటీరియల్ ఉందో స్టోర్ చేశారో ఆ రా మెటీరియల్ అంతా ఉంది. ఆ రా మెటీరియల్ అంతా ఇప్పుడు మండుతూ ఉంది. ఆ రా మెటీరియల్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడు ఫైర్ కంట్రోల్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫ్లేమ్స్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఈ బిల్డింగ్ని చూడొచ్చు, థిక్ స్మోక్ వస్తుంది. ఎప్పుడైతే ఈ డెబ్రిస్ అంతా రిమూవ్ చేసి దాని కింద ఉన్న ఫైర్ ఫ్లేమ్స్ని అయితే మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అప్పుడు పూర్తిగా ఫైర్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవినింగ్ వరకు ఫైర్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏమైనా గ్యాస్ లీక్ అవ్వడం ఇలాంటిది ఏదైనా జరిగింది? ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ప్రాథమిక సమాచారం ప్రకారం మాకు ఇంకా పూర్తిగా కారణం తెలియలేదు. ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన కారణాలను తెలియజేస్తాం. సార్, ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఏమన్నా జరిగిందా? ఎవరికైనా గాయాలు అవ్వడం కానీ లేకపోతే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉండొచ్చు? ఆస్తి నష్టం అనేది ఖచ్చితంగా చెప్పలేమండి, కానీ చాలా పెద్ద మొత్తంలోనే నష్టం జరిగి ఉండొచ్చు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కలగలేదు. మేము వచ్చేసరికి ఇక్కడ కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఏ ఫైర్ ఫైటింగ్ పోయినామన్నా మా SOP ప్రకారం ఫస్ట్ లైఫ్ రెస్క్యూకి ప్రయారిటీ ఇస్తాము. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళందరినీ సిబ్బంది అందరినీ దగ్గరుండి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని బయటికి పంపించేసిన తర్వాతనే మేము ఫైర్ ఫైటింగ్ అన్ని స్టార్ట్ చేశాము. కాబట్టి ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం కానీ జరగలేదు. సార్, అంటే దాదాపు 18 గంటలకి పైగానే శ్రమించారు. అయినా కూడా మంటల అదుపులోకి రాత్రంతా కూడా రాకపోవడానికి కారణాలు కేవలము ఫైర్ సేఫ్టీ పాటించకపోవడమే అనుకోవచ్చు. ఫైర్ సేఫ్టీ పాటించుంటే ఇంత పెద్ద మొత్తంలో ఫైర్ ఉండవచ్చు. కాకపోతే ఇప్పుడైతే దాదాపు ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది. ఏదైతే మీరు రా మెటీరియల్ దీంట్లో ఏదైతే వాడారో ఆ మెటీరియల్ ఒకసారి చూడండి. ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంతా స్టోరేజ్ ఉండడం వల్ల వీటిని పాలీప్రొపైలిన్ ఇది అంటారు. ఇవి స్టోరేజ్ ఉంది. అయితే బిల్డింగ్ కొలాప్స్ అయ్యి దీనిపైన అంత డెబ్రిస్ అంతా పడిపోయి ఇప్పుడు కింద ఇది మండుతుంది. సో మనం ఆ సీట్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఆరిజిన్ ఉందో అక్కడికి పోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం దీన్ని డెబ్రిస్ని క్లియర్ చేసుకుంటూ ఫైర్ ఫైటింగ్ చేస్తేనే అప్పుడే కంట్రోల్ అవుతుంది. కాబట్టి టైం పడుతుంది. ఈ భవనానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కానీ ఉంటే ఇంత నష్టం వాటిల్లకపోతుండే, ఫైర్ కూడా అంతకంత కూడా వ్యాపించకుండా ఉంటుండే, కంట్రోల్లోకి తీసుకురావడానికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి ఫైర్ సిబ్బంది అధికారులు చెప్తున్నారు. మరోవైపు సాయంత్రం వరకు మంటల్ని మొత్తం కూడా ఆర్పేసే అవకాశం ఉంటుంది. బయటికి వ్యాపించే అవకాశం అయితే ప్రస్తుతం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, జీడిమెట్ల.